హలో, గుడ్ నైట్ సార్ మీ అందరికీ. ఈరోజు స్వప్న అనే సినిమాలో పాడినవారు బాలసుబ్రహ్మణ్యం గారు, అలానే రచన డాక్టర్ దాసనారాయణరావు, సంగీతం సత్యం. నాది సార్, నా ఛానల్ పేరు కొండపల్లి సత్యనారాయణ, నా పేరు కూడా కొండపల్లి సత్యనారాయణ సార్. మీరందరూ ప్రతి ఒక్కరూ కుల మత జాతి లింగ భేద వర్గ విశేషణ మంచి అందరూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవెన ప్రార్థిస్తున్నాను సార్. రెడీగా ఉండండి సార్. స్వప్న అనే సినిమా పాట సార్ ఇది. స్వప్న అనే సినిమాలో పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ పాడింది. ఇది అంకితం నీకే అంకితం. అంకితం నీకే అంకితం, అంకితం నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం, అంకితం నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం, అంకితం నీకే అంకితం. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా. కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత, త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థ సారవనత, నవ వసంత శోభనామయూఖ లలిత రాగ చంద్రరేఖ, స్వరము స్వరము కలయికలు ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలు అనురాగం పుడుతుంది, స్వరము స్వరము కలయికలు ఒక రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలు అనురాగం పుడుతుంది. ఆ అనురాగం ఒక ఆలయమైతే, ఆ ఆలయ దేవత నీవైతే, గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం, అంకితం నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం, అంకితం నీకే అంకితం. లోక వినుత తయదోవ శోక శృంగార రాగదీప, భరత శాస్త్ర రమణీయ నాగనవహాస భావరూప, స్వర విరాస హాస చతుర నయన నును వికాస భావ సుందర వదన, నింగి నీల కలయికలు ఒక ప్రళయం పుడుతుంది, ప్రేమ ప్రేమ కలయికలు ఒక ప్రణయం పుడుతుంది, నింగి నేల కలయికలు ఒక ప్రళయం పుడుతుంది, ప్రేమ ప్రేమ కలయికలు ఒక ప్రణయం పుడుతుంది. ఆ ప్రణయం ఒక గోపురమైతే, ఆ గోపుర కలశం నీవైతే, పుష్పం పత్రం ధూపం దీపం సర్వం అంకితం, అంకితం నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం, అంకితం నీకే అంకితం. సార్ బాగుందనుకుంటాను, నేను బాగా పాడాను అనుకుంటున్నాను సార్. మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ పాటకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి సార్. మొట్టమొదటిగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత లైక్ చేయండి, తర్వాత షేర్ కామెంట్ పెట్టండి సార్. దయచేసి కనీసం లైక్ షేర్ చేయండి సార్. మొట్టమొదటిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి సార్. ఈ పాటను ప్రతి ఒక్కరూ విని తిలకించి ఓరడించి బుజ్జగించి లాలించి పాలించి ఈ పాటను వింటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. గాడ్ బ్లెస్ యూ సార్. సార్, ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో మ్యూజిక్స్ లేకుండా పాటలు పాడుకోవచ్చు సార్. పాటలు ఎవరి సొత్తు కాదు, మన సొత్తు సార్. మనలో పట్టుదల ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. ఆత్మవిశ్వాసం వయసుతో సంబంధం లేదు, మనం సాధించేదానికి వయసుకి ఎటువంటి సంబంధం లేదు. అయ్యో నా వయసు అయిపోయింది, అయ్యో నా జుట్టు నచ్చింది, అయ్యో నేను ముసలైపోయింది కుంటుతున్నాను కాదు. ప్రతి మనిషికి ఒక శక్తి మనకి తెలియకుండా ఉంటుంది. ఆ శక్తే ధైర్యం. ఆ ధైర్యం ఉంటే, మనోధైర్యం ఉంటే మనిషి ఏదైనా చేయగలడు. మనోధైర్యం లేకపోతే ఏమీ చేయలేడు. పిరికి పందలాగా ఏది చేయలేడు. జీవితంలో అన్నీ ఓడిపోయాను అనుకుంటాడు. లేదు సార్, ప్రేమానుభావాలు ఉంటే మళ్ళీ మనిషిగా ఉద్భవించవచ్చు సార్. మనిషికి చావు లేదు సార్, శరీరానికే చావు. ఇది యథార్థం సార్, ఇది నిత్య సత్యం సార్. భగవద్గీతలో కూడా చెప్తున్నారు, ఏదైనా సరే
డ్యామ్ షూర్. అందుకని చవుని గురించి భయపడద్దు మీరు. మంచిగా, నీతిగా, నిజాయితీగా అందరితో మంచిగా ఉంటూ నీ చేతనైతే సహాయం చేస్తూ అందరితోటి నువ్వు నవ్వుతూ నీ చుట్టుపక్కల వారు నవ్విస్తూ అందరు నీ తోబుట్టులుగా భావించి ఉంటే చాలు సార్. నీదంతా సొమ్ము తీసిపోయి అడగబెట్టిన అవసరం అంటే అట్లుంటే సార్ నిష్కల్మషమైన మనసు ఉంటే దేవుడు తిరుగులేదు, నీకు ఏదైనా సాధించేటట్టు చేస్తారు సార్. దీనికి తడవద్దు సార్. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే మనిషి ధైర్యంతో పనులు చేస్తూనే ఉండాలి. నా సిద్ధాంతం సార్. దేనికైనా తడవను, ఏదన్నా రాని, ఏమైనా అవును, నేను మంచి మనసుతోటే ముందుకు దూసుకెళ్తాను. నాకు శత్రువును సైతం ప్రేమించే మనస్తత్వం ఇవ్వాలి ప్రతి మనిషికి. ప్రేమించాలి ప్రతి మనిషిని. ప్రేమిస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది సార్. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. ఉంటాను సార్. గాడ్ బ్లెస్ యూ సార్. మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, కుల, మత, జాతి, లింగ, భేద, వర్గ విశేషం మర్చి అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండండి. రాబో శివరాత్రి శుభాకాంక్షలు సార్. మీ అందరికీ ముందుగా అడ్వాన్స్గా చెప్తున్నాను సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.